విస్తృతంగా ఈసారి ముందుకు వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? ఎందుకంటే ఏకకాలంలో ప్రకటించేందుకు కూడా ప్రణాళికలు జరుగుతుంది. దానిపైన కూడా అక్కడ చర్చ జరుగుతున్న నేపథ్యంలో అంటే ఒకేసారి ప్రకటిస్తారా, లేదైతే మొదటి విడతగా ప్రకటించే అవకాశం ఉంటుంది, దానిపైన కూడా ఖచ్చితంగా మరికొన్ని రోజులు అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే మొత్తంగా ఏదైతే ఈ 15వ తేదీన పెద్ద ఎత్తున కూడా ప్రచారాలకు కాంగ్రెస్ పార్టీ ముమ్మరం చేసి నేపథ్యంలో భారీ బస్సు యాత్ర ద్వారా ప్రచారాలు కొనసాగిస్తున్న క్రమం కావచ్చు, ఇంకా దీనికి సంబంధించిన కూడా క్షేత్రస్థాయిలో వెళ్తున్నారు. ఇంకా ఇప్పటికీ అక్కడ ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఇదే విషయం పైన మనతో మాట్లాడేందుకు లోకేష్ యాదవ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నేత. చెప్పండి, బస్సు యాత్ర ఎలా ఉండబోతుంది, ఏ నియోజకవర్గం నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు? ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉత్తర తెలంగాణలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మొదటి విడతగా గెలిపే లక్ష్యంగా ఏ తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారు ఇచ్చారో ఆ తెలంగాణ రాష్ట్రంలో ఈ సబ్బండ వర్గాల యొక్క ఏ ఆకాంక్షల కోసం పోరాడారో ఏ ఆకాంక్ష కూడా నెరవేరలేదు. నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం ఏర్పడిన ఈ తెలంగాణలో ఏ ఒక్క అంశం కూడా నెరవేరలేదు. దాంతోపాటుగా నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, బీసీలకు ముఖ్యంగా బీసీలకు సంబంధించి బడ్జెట్లో 6% కూడా కేటాయించిన పరిస్థితి కేసీఆర్ చేసింది. కాబట్టి ఇవన్నీ అంశాలను ప్రామాణికంగా తీసుకొని దాంతోపాటుగా శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైతే మన డిక్లరేషన్ చేశారో 6 గ్యారంటీ స్కీమ్స్ని ఖచ్చితంగా అమలుపరుస్తారంటే ఒక ఎజెండాతోటి ముందుకు పోతూ అందరినీ అన్ని వర్గాలను సమానం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా ఈ తెలంగాణ వర్గాలు అన్ని సబ్బండ వర్గాలు న్యాయం చేసే విధంగా ముందుకు పోతే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం మేము. ఇది అందరూ ఎవరైతే టికెట్స్ రానోళ్ళని కూడా అందరూ సమన్వయం చేసుకుంటూ ముఖ్యంగా బీసీలకు వచ్చేసి బీసీలను కూడా తగు ప్రాధాన్యత కల్పిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం బస్సు యాత్ర అవుతుంది. ఈ బస్సు యాత్ర ద్వారా రాజకీయ ముఖచిత్రం మొత్తం మారిపోయే అవకాశం ఉంది. సబ్బండ వర్గాల మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఓటేద్దాం అనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకున్నారు. కాబట్టి ఈ బస్సు యాత్ర ద్వారా ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుంది. అదేవిధంగా బీసీలకు సంబంధించి కూడా ఇప్పుడు హైకమాండ్ కూడా సుదీర్ఘంగా అన్ని విడతల వారీగా ఇక్కడ ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారితో కానీ అదేవిధంగా సీఎల్పీ నాయకులు మల్లుబట్టి విక్రమార్క గారితో పాటుగా ఏదైతే స్క్రీనింగ్ కమిటీలో ఉన్నటువంటి మిగతా సభ్యులతో కూడా పలు దఫాలుగా చర్చిస్తున్నారు బీసీలకి ఎట్లా కామెంట్ చేయలేదని. నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారము బీసీలకి 25 అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఒకేసారి 25 అసెంబ్లీ స్థానాలు అనౌన్స్ చేస్తూ 10 ఎమ్మెల్సీ స్థానాలను 4 రాజ్యసభ స్థానాలు, 5 లోక్సభ స్థానాలు బీసీలకు ఇచ్చే అవకాశంగా బీసీలకు ఇవ్వడానికి హైకమాండ్ సుముఖంగా వ్యక్తం చేస్తుంది. దాన్ని అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటుగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న 63% బీసీలకి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కార్పొరేట్ చైర్మన్లు కానీ రాబోయేటటువంటి మిగతా స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఇంకా చాలా మార్కెట్ కమిటీలు ఉన్నాయి, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు ఉన్నాయి, ఇంకా డీసీబీ చైర్మన్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి మార్కెట్ లాంటివి కానీ చాలా ఉన్నాయి. కాబట్టి వాటితో తగిన ప్రాధాన్యత కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరు ఆధారపడాల్సిన పని లేదు. ఈ పార్టీ మన పార్టీ, అందుకని సబ్బండ వర్గాలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాల కాలంగా ఈ వర్గాలకి న్యాయం చేసిన పార్టీ. ఈ కుటుంబ రాక్షస అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేయడం కోసం ప్రజలందరూ సమాయత్తం కావాలని, ఈ మన కుటుంబాన్ని మనమే పెంపొందించుకొని ఒక సువిశాలమైన కుటుంబంగా ఏ విధంగా మనం సమాజంలో ఉన్నతమైనటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగంలో ఎట్లా ముందుంటామో అదేవిధంగా మన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీని ముందు అగ్రనేతలు వస్తున్నారు, రాహుల్ గాంధీ వస్తున్నాడు, ప్రియాంక గాంధీ వస్తుంది, బస్ యాత్ర ప్రారంభిస్తున్న నేపథ్యం మేనిఫెస్టో కూడా ప్రకటించే అవకాశం ఉన్నది రాహుల్ గాంధీ తోటి అనే వార్తలు వస్తున్నాయి. ఎట్లా మేనిఫెస్టో ఎట్లా ఉండబోతుంది, ప్రజలకు ఏ విధంగా మేనిఫెస్టోలో అంశాలు ఉండబోతున్నాయి, అగ్రనేతల పర్యటనలు ఎలాంటి అంశాలు ప్రజలకు చెప్పబోతున్నారు? ఖచ్చితంగా మా మేనిఫెస్టో మొత్తం కూడా ప్రజలకి చేరువయ్యే విధంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు గొల్లకురమలకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి గొర్రెలు కూడా మొత్తం అవినీతిగా మొత్తం అక్రమ విధానంతో వాళ్ళు కట్టిన డబ్బులు వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. అందుకోసమే గొల్లకురమలకి ఈ రాష్ట్రంలో అతిపెద్ద కులంగా ఉన్నటువంటి గొల్లకురమలకి 2 లక్షల రూపాయలు ఒకే దప్ప నగదు బదిలీ చేసే విధంగా. అదేవిధంగా బీసీలకి ఏదైతే ఇప్పుడు ఈ జరుగుతున్నాయి కదా, మనం టెండర్ వేసేటువంటి లాటరీస్లో వీళ్ళకి బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించే విధంగా, అదేవిధంగా ముదిరాజులకి, అదేవిధంగా పద్మశాలకు కూడా ప్రతి వర్గానికి కూడా న్యాయం జరిగే విధంగా, అదేవిధంగా బీసీ సప్లాన్ ఏర్పాటు చేసే విధంగా ముఖ్యంగా బీసీలకి తగిన ప్రాధాన్యత ఇచ్చే విధంగా మా మేనిఫెస్టో ఉంటుంది. అదేవిధంగా దళిత బంధు, అదేవిధంగా ఎస్టీ గిరిజన బంధు ఉన్నాయి. కాబట్టి వాటిని కంటిన్యూ చేసుకుంటూ బీసీలు ఏదైతే ఎక్కువ వర్గం 60% ఉన్న బీసీలని
ప్రధానంగా వారి అదేవిధంగా మహిళలకు సంబంధించి ఇప్పుడు వివాహం చేసుకుంటున్న మహిళలు ఏదో పేద మహిళలు ఉన్నారో ప్రధానంగా పసుపు కుంకుమ కింద ప్రతి ఒక్క ₹1,00,000 పాటుగా తులం బంగారం ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా విద్యార్థులకు కూడా మనం చెప్పినటువంటి 6 గ్యారంటీ స్కీమ్స్లో వారు ₹5,00,000 ఒక గ్యారంటీ కార్డు, ఒక కార్డు ఇస్తే ఆ కార్డు ద్వారా వాళ్ళు ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు, ఫోన్లు కొనుక్కోవచ్చు, లేకపోతే కోచింగ్లు పోవచ్చు, విదేశాలకు పోతుంటే విద్యను అభ్యసించే విధంగా. అదేవిధంగా ముఖ్యంగా బీసీలకు సంబంధించి విద్యార్థులు ఎవరైనా బీసీలు విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి ముందుకు వస్తే వారి చదువుకు సంబంధించి పూర్తి స్థాయి 20 లక్షలు కానీ 25 లక్షలు కానీ 30 లక్షలు కానీ అవి ఎత్తడం మేము భరించే విధంగా వారు ప్రతి పేదవాడిని ప్రతి బీసీ కులాల్లో అట్టడుగు వర్గాల్లో ఉన్న బీసీ కులాలు ఎంబీసీలు ఈరోజు రాజ్యాధికారానికి నోచుకునే కులాలు కనీసం అసెంబ్లీలో అడుగుపెట్టిన కులాలు బీసీలు చాలా ఉన్నాయి. అసెంబ్లీ ఎట్లనో చూడని కులాలు ఈ మధ్య ఉన్నాయి కాబట్టి వారందరూ వెలికి తీసి వారి యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే విధంగా మా మేనిఫెస్టో ఉండబోతుంది. ప్రతి వర్గాన్ని తట్టి లేపి వారందరూ కూడా భుజం తట్టి రొమ్ము విరుచుకొని మేము ఈ సమాజంలో తలెత్తుకొని మేము బతకగలుగుతాము, మాకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది, కాంగ్రెస్ పథకాలు మాత్రం మాకు చేరువలో ఉన్నాయని చెప్పి ప్రతి బీసీ బిడ్డ కూడా బతికే విధంగా ఆత్మగౌరవంతో బతికే విధంగా కేసీఆర్ ఏదైతే దోపిడీ చేసిండో ₹5,00,000 దోపిడీ చేసినటువంటి కేసీఆర్ కుటుంబంలో అవినీతి మొత్తాన్ని బయట లాగి ఈ వర్గాలు మొత్తాన్ని పంచే విధంగా సంక్షేమం పేరిట ప్రతి పేదవాడికి కూడా అందే విధంగా మా మేనిఫెస్టో ఉంటుంది. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా తెలంగాణలో ఏదైతే తెలంగాణ కోసం సోనియా గాంధీ గారు తెలంగాణ ఆ రోజు ఇచ్చారో అదే డిసెంబర్ ఎలక్షన్లో డిసెంబర్ 9వ తారీఖు నాడు ఏదో అనౌన్స్ చేశారో అదే డిసెంబర్ ఎలక్షన్ జరగబోతున్నాయి. కాబట్టి ఈ సెంటిమెంట్ మాకు కలిసి వస్తుంది. ఖచ్చితంగా డిసెంబర్ 3వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారం 3 రంగుల జెండా తెలంగాణలో ఎప్పటిది. కాబట్టి అదే రేపడద్దు. మన మేనిఫెస్టో ఖచ్చితంగా పేద వర్గాల కోసం ముఖ్యంగా బీసీలను దృష్టిలో పెట్టుకొని 63% బీసీలను దృష్టిలో పెట్టుకొని ఈ మేనిఫెస్టో ఉంది. కాబట్టి ఈ సబ్బండ వర్గాలందరూ కూడా న్యాయం చేసే విధంగా మా మేనిఫెస్టో ఉండబోతుంది. ప్రధానంగా అన్ని వర్గాలకు సంబంధించి కూడా మేనిఫెస్టో ఉండబోతుంది. అంటే బస్ యాత్ర ద్వారా కూడా ప్రజలకు అంతా కూడా వివరిస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందని ఇప్పటికే పలు డిక్లరేషన్లు ఇచ్చాం. ఆ మేనిఫెస్టో కూడా రూపొందిస్తున్న క్రమంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున కూడా ప్రచారాలు ఉంటాయని కూడా చెప్తున్నారు రాజశేఖర్. రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ హరీష్.